వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆల్ ఇండియా ఎయిమ్స్ మెడికల్ ఉంది కదా, సో ఇందులో మనకి నాన్ మెడికల్ స్టాఫ్ పోస్టులు అయితే కొన్ని భర్తీ చేశారు. దీనికి ఎలా అంటే రాత పరీక్ష లేకుండా కేవలం ఒక వాల్కిన్ ఇంటర్వ్యూ, ఒక స్మాల్ ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకుంటున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అనేది అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో అందుకు షేర్ చేయమంటున్నాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో అంటే వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ఒకసారి అనేది చూడండి. ఇక్కడ చూడండి, వాల్కిన్ ఇంటర్వ్యూ అనేది ఉంది కదా. సో మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిజిస్ట్రేషన్ ఇచ్చి ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ హ్యూమన్ రీసోర్సెస్ పొజిషన్స్ ఆన్ టెంపరీ కాంట్రాక్టువల్ బేసిస్ ఆరు ఐసీఎంఆర్ ఫండెడ్ ఎక్స్ట్రమ్యూల్ రీసెర్చ్ ప్రాజెక్టు టైలెడ్ అని ఇచ్చారు కదా. ఎక్స్పాండింగ్ యాంటీమైక్రోబియల్ resistance research and surveillance activities in the secondary level hospitals as per below mentioned details అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది కదా, సో ఇందులో కాంట్రాక్ట్ పోస్టులు అయితే భర్తీ చేశారు. వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోమని అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్ అని అయితే ఇచ్చారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఏజ్ లిమిట్ 40 years. అండ్ ఎమ్యులేషన్ పర్ మంత్ శాలరీ అనేది 73,000 వరకు అయితే వీళ్ళకి శాలరీ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇంక్లూడింగ్ ద ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ విత్ 3 years రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డి అని అయితే ఇచ్చారు వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇంకా డిసేబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ హెల్త్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, వర్క్ ఎక్స్పీరియన్స్ హెల్త్ సెక్టర్స్, అంటే మీకు ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇది జాబ్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఇంకొకటి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 2 వేకెన్సీ అయితే ఉంది. 30 years అనేది ఏజ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ పర్ మంత్ శాలరీ అనేది 22,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే మినిమం సెకండ్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ CGPA 3 years BSc నర్సింగ్ విత్ 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ MSc నర్సింగ్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ సెకండ్ క్లాస్ అనేది ఉన్నా పర్వాలేదు, BSc నర్సింగ్ అయినా MSc నర్సింగ్ అయినా సరే ఉండాలి. సో అది ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మంచిగా మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డేటా మేనేజ్మెంటు అండ్ ఇంకా కొన్ని కంట్రోలు, ఇది యాట్రిమోకబుల్ ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసు అనేది ఉండాలి. సో అది ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, మీరు చూడండి. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ అంట. ఇవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30 years అనేది ఏజ్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి కూడా 22,000 అయితే పర్ మంత్ అనేది ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్స్లో మైక్రోబయాలజీ కానీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అనేది చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్లో. సో అది ఆ కోర్సులు చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదే మనకి ఇక్కడ డిసేబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోబియల్ కల్చర్ అండ్ యాంటీబయోటిక్ ఇది మనకి సెన్సిటివిటీ టెస్టింగ్ అనేది వచ్చి ఉండాలి. ట్రైన్డ్ ఆన్ మైక్రోబయాలజీ ఆటోమేటెడ్ సిస్టమ్స్, ఇట్లా మీకు ఈ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి వేకెన్సీస్. ఈ వేకెన్సీస్కి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు జాబ్ పోస్టింగ్ ఎక్కడంటే ఎయిమ్స్ రిషికేష్ ఆర్ సెకండరీ సెంటర్ అండర్ ద ప్రాజెక్ట్ అని అయితే ఇచ్చారు. స్టార్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ ఎప్పుడంటే January
27th నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవ్ అప్లికేషన్స్ February 8 ఈవినింగ్ 5 వరకు అనేది వస్తుంది. అండ్ మనకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడంటే February 17th అనేది జరుగుతుంది. రిపోర్టింగ్ టైం అనేది అయితే ఇచ్చారు, 8:30 to 10 AM వరకు అయితే ఉండాలి. లేట్ ఎయిర్వెల్ విల్ నాట్ బీ ఎంటర్డ్ అండర్ ఎనీ కర్క్యూమెంట్సెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ లేట్ అయితే ఏం ఎక్స్ప్లెనేషన్ మీరు చేసినా మీకు ఎంట్రీ అనేది అయితే ఉండదంటే అలౌ చేయరు. వెన్యూ వచ్చేసరికి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇంక చేంజెస్ ఇఫ్ ఎనీ విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ అనేది ఇచ్చారు. ఏమైనా ఈ నోటిఫికేషన్లో మేము చేంజెస్ చేస్తే సపరేట్గా ఒక నోటిఫికేషన్ ఇస్తాము చూడండి అని అంటున్నారు. మోస్ట్లీ చెయ్యరు, బట్ ఒకవేళ ఏమైనా చేంజెస్ చేస్తే మేము సపరేట్గా ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తాము అని అయితే అంటున్నారు. సో అది. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో టర్మ్స్ అండ్ కండిషన్లో ఏంటంటే డ్యూలీ ఫిల్డ్ సైన్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ ఆల్ సపోర్టింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ స్కానర్డ్ డాక్యుమెంట్స్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఆఫ్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఇచ్చారు కదా. ఇది వీళ్ళ యొక్క ఆన్ ఆర్ బిఫోరు అంటే మీరు ఈ మెయిల్ చేయాలంట. సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసేసి 8 అంటే February 8 ఈవినింగ్ 5 లోపల వీళ్ళకి మెయిల్ అనేది ఎలా చేయాలి. ఇక్కడ సింగిల్ కాన్సన్ట్రేట్ PDF ఫార్మేట్ అండ్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. కంప్లీట్ ఆర్ లేట్ అప్లికేషన్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అని అయితే ఇచ్చారు. సో మీరు 8 ఈవినింగ్ అంటే February 8 ఈవినింగ్ 5 లోపల ఎప్పుడైనా సరే వీళ్ళకి మెయిల్ అనేది చేయొచ్చు. PDF ఫార్మేట్లో ఫార్వర్డ్ చేయాలి వీళ్ళకి. సో తర్వాత అంటే మీరు పంపించినా వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేయరంట, కన్సిడర్డ్. సో ఇక్కడ అదొకటి మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఉండాలి అంటే లైక్ మీ యొక్క స్టడీస్ అన్నీ ఆల్ జిరాక్సెస్ కూడా స్కాన్ చేసి కాపీ చేసి వీళ్ళకి అనేది పెట్టాలంట. ఓన్లీ ఒరిజినల్స్ మాత్రమే, జిరాక్స్ కాపీస్ అంతా కాదు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ షాల్ డిస్క్వాలిఫై ద క్యాండిడేట్స్ అట్ ఎనీ స్టేజ్. మీరు సబ్మిట్ చేస్తారు కదా సర్టిఫికేట్స్, అవి ఏవైనా ఫాల్స్ కానీ లేకపోతే ఫేక్ కానీ రాంగ్ మిస్టేక్స్ కానీ చేసి పంపిస్తే మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ సెలక్షన్ ప్రాసెస్లో ఎనీ స్టేజ్లో అయినా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై అనేది చేస్తారంట. సో అది. ఇంకా అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇవన్నీ మీరే ఒకసారి చూసి చదివి అప్లై అనేది చెయ్యండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. వీళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చారు కదా, ఆ మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. 8 ఈవినింగ్ 5 లోపల February 8. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.